హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతోన అప్పడాలండి. ఇంట్లో ఉండే వస్తువులతోన చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. మనం ఎప్పుడైనా పప్పుచారు ఏదైనా చేసినప్పుడు బయట కొనే అవసరం లేకుండా ఇలా వేపుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకొని వేపుకున్నామండి. వేగాయండి. 5-6 నిమిషాలు వేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకుంటే సెట్ అవుతుంది. ఇలా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి 8 కప్పుల నీళ్ళు వేసుకోవాలండి. 1 కప్పు సగ్గు బియ్యానికి 8 కప్పుల నీళ్ళు మెజర్మెంట్. 2 కప్పులు వేసుకుంటే 16 కప్పులు వేసుకోవాలి. కప్పు అయినా సరే మీకు గ్లాస్ అయినా సరే సేమ్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అండి. నీళ్ళు మల్లడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నందుగా సగ్గు బియ్యం పౌడర్ దాన్ని వేసుకొని కలుపుకున్నాము. ఇదిగోండి ఉడికితే సెట్ అవుతుంది. ఉడికింది 5-6 నిమిషాలు ఉడికిపోతుందండి. అదే ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిగతా ప్రాసెస్ చేసుకుందాము. ఇదిగోండి పూర్తి చల్లారితే ఇట్లా గట్టిగా అవుతుందండి. పూర్తి చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ కవర్స్ పైన వేస్తాం కదా, అందుకే పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు దీన్ని పాపడాలాగా వేసుకుందామండి. కొంచెం మందమే వేసుకోండి, ఆరేసరికి పతలా అవుతుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో అప్పడాలండి.